హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఛానల్. మనం ఈ రోజు నుండి పాలిటీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే దీంట్లో అంటే పీవైక్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. పర్టికులర్ ఎగ్జామ్ అది సెంట్రల్, స్టేటు అలాంటి థింగ్స్ ఏం లేదు. మొత్తానికి మీకు ఈ సిరీస్లో నేను ఒక 500 to 550 క్వశ్చన్స్ అనుకోండి, 600 క్వశ్చన్స్ అనుకోండి. ఆ క్వశ్చన్స్ తీసుకొని విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మొత్తం రోజుకు ఒక 15-20 క్వశ్చన్స్ కానీ 25 కానీ, అంటే ఇప్పుడు ఈరోజు డే 1 కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఏం తీసుకోను. అండ్ ఎలాగైతే మన క్లాసెస్ పెరుగుతాయో అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా క్లాసెస్లో కవర్ చేయడం పెంచుతా. ఎందుకంటే ఈ సిరీస్ని ఏదైతే పాలిటీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానో ఈరోజు 25th ఆగస్టు. నేనేమనుకుంటున్నా అంటే ఈ ఆగస్టులో 6 days 7 days అండ్ సెప్టెంబర్లో 15-16 days, ఒక 20-22 డేస్లో ఈ 20-22 డేస్లో కంప్లీట్ చేసేయాలి అని ప్లాన్లో ఉన్నా. మరి ఎందుకు ఆ ప్లాన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ డేస్లో చూసుకుంటే అన్నిటికంటే ముందు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎస్ఎస్సిలో సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ ఉంది. మరి అట్లీస్ట్ ఆ ఎగ్జామ్ వరకు కంప్లీట్ చేసేస్తే వారికి దాంతోపాటు ఎన్టీపీసీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు, వారికి యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇంకో 2 monthsలో దానికంటే ముందు సీజీఎల్ ఉంది. దాని తర్వాత మనకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐపిసి ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఎన్టీపీసీ యూజీ మెయిన్స్ సెలెక్షన్ ఫేజ్ ఏదైతే 14 ఎగ్జామ్ ఉందో వాళ్ళకు యూటిలైజ్ చేసుకోగలుగుతారు వాళ్ళు. అండ్ వాళ్ళకి రివిజన్ అయిపోతుంది కాబట్టి ఆ టైం వరకు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా. అయితే ఈ సిరీస్ కంప్లీట్ ఒకవేళ ఆ టైం వరకు అవ్వకపోయినా 4 రోజులు ఎక్కువ అయినా కూడా సిరీస్లో మాత్రం ఎలాంటి చేంజెస్ చేయను. నేను ఏ వేలో అయితే సిరీస్ కంప్లీట్ చేయాలి అనుకున్నానో ఆ వేలోనే చేపిస్తా. సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి ప్రతి ఒక్కరికి దీంట్లో డిస్కస్ చేసిన పార్ట్ వరకు అట్లీస్ట్ నోటెడ్ ఉండాలి. అంటే మొత్తం పాలిటీ మీ నోటెడ్ ఉండాలి. అన్నిసార్లు రివిజన్ అవుతుంది, అంతా రిపీటేషన్ అవుతుంది. రిపీట్ అయినా కూడా రివిజన్ చేసుకోవాలి, వినాలి అండ్ వాటిని నోటెడ్ చేసుకోవాలి. అది మీ పని. మొత్తానికి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు పాలిటీ ప్రాక్టీస్ సిరీస్కి వచ్చారు అంటే డెఫినెట్గా మీరు అట్లీస్ట్ ఒకసారి క్లాసెస్ కంప్లీట్ చేసి ఉంటారు. ఒక్కసారైనా విని ఉంటే ఇక్కడ మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి, ఆన్సర్ చెయ్యగలగాలి. కాబట్టి అయితే క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ బేస్డ్ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే నడుస్తుంది. మీ పని క్వశ్చన్కి డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. దాని తర్వాత సొల్యూషన్లో ఉన్న పాయింట్ ప్రతిదీ చదవండి. నేను కొన్నిసార్లు 1-2 పాయింట్స్ చెప్పేసి దాని మిగిలిన పాయింట్స్ నేను చెప్పాను. ఎందుకంటే 1-2 సార్లు రిపీట్ అయినవి ఉంటాయి, లేదంటే అంతే కొన్నిసార్లు స్కిప్ చేయాల్సి వస్తుంది. స్కిప్ చేస్తా అంటే దాని లిటిల్ బిట్ ఇంపార్టెంట్ అనిపిస్తే స్కిప్ చేస్తా. బట్ అది లిటిల్ బిట్ ఇంపార్టెంట్ అయినా సరే మీరు ఒక్కసారి ఆ లైన్ చదవండి. ఎక్స్ప్లెనేషన్లో ఉన్న 4-5 లైన్లు పాయింట్స్ని మీరు చదివేస్తే మరీ ఏదో మీ టైం వేస్ట్ అవ్వదు. 1-2 సెకండ్లు పడుతుంది, కానీ మేబీ అక్కడ నుండి క్వశ్చన్స్ వస్తే మీరు అది మిస్ చెయ్యరు. ఇంత ఇన్ఫర్మేషన్ డే 1 కాబట్టి ముందే ఇచ్చేస్తున్నా. దీని తర్వాత రేపటి నుండి క్లాస్ స్టార్ట్ అయిందా జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయడమే ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎక్స్ట్రా ఏమి ఉండవు. ఎందుకంటే సిరీస్ గురించి ఆల్రెడీ అందరికి తెలిసింది ఉంటుంది. కొత్త వారు ఎవరు వచ్చినా సరే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కవర్ చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం, ఈరోజు నేను ఏదో ఒక టైంకి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. రెగ్యులర్గా ఒక పర్టికులర్ టైమింగ్ని ఫాలో అవ్వాలి, ఆ టైంకి వీడియో వస్తుంది మీకు. అయితే అది ఏ టైంకి అప్లోడ్ చేయాలి అనేది మీరు చెప్పండి. అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే ఆ టైంకి నేను రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేసేస్తా. లేదు రెగ్యులర్గా ఇబ్బంది అవుతుంది అంటే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తేనే నేను అనుకున్నట్టు ఒక 15-20 డేస్లో 25 అలా కంప్లీట్ అయిపోవచ్చు. లేదు అప్లోడ్ చేయలే, ఆల్టర్నేట్ అప్లోడ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ టైం కూడా పట్టవచ్చు. అండ్ డెఫినెట్గా నేను ఇన్ని క్వశ్చన్స్ అని ప్లాన్ చేయలేదు. క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఎంత టైం పడుతుందో దాని మీద డిసైడ్ చేస్తా ఎన్ని డేస్ అనేది. మొత్తానికి కంప్లీట్ చేద్దాం అనుకున్నా. మీరు టైం చెప్పండి. మార్నింగ్ ఆల్రెడీ టార్గెట్ సిరీస్ అప్లోడ్ అవుతుంది 6 o'clock. ఆ టైం అంటే ఆ టైంకి అప్లోడ్ చేస్తా. నాకు ఏ టైంకి అప్లోడ్ చేయమంటే ఆ టైంకి అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ మీరు టైం డిసైడ్ చేయండి. మీకు ఏ టైంకి అయితే మీరు ఫాలో అవ్వగలుగుతారో ఆ టైంకి నేను అప్లోడ్ చేస్తాను. అంటే మీరు కూడా ఆ టైంకి వీడియో నోటిఫికేషన్ రాగానే అప్పటిదప్పుడు కంప్లీట్ చేసేసుకుంటారు, పెండింగ్లో ఉంచారు.
థింగ్స్ని పెండింగ్ ఉంచితే ఆ వీడియో స్కిప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒకటేసారి 2-3 వీడియోలు జమ అయినాయి అంటే దాని తర్వాత ఆ వీడియోస్ కవర్ చేయాలంటే ఇబ్బంది పడతారు, వదిలేస్తారు. కాబట్టి మీరు చెప్పండి, ఆ టైంకి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తా, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు సరిపోయింది ఈరోజుకి ఇంత ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ 4-5 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది. స్టార్ట్ చేద్దాము. కొంచెం ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫాంట్ సైజ్ చిన్నగా అవ్వచ్చు. నేను ఇంతకుముందు ప్యాటర్న్ని ఫాలో చేయలేదు. ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్స్ని సెపరేట్ ఉంచిన. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది నేను కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ మీద చేస్తే ఇది బెటర్ అనిపించింది కాబట్టి ఇదే వేని ఫాలో అవుతున్నా. ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్స్ సెపరేట్గా ఉంటుంది. ఏ తెలుగు మీడియం వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, ఎవరిది వారికి కంటెంట్ క్లారిటీ ఉంటుంది, మంచిగా ఫాలో అయిపోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజుకి మన ఈ పాలిటీ ప్రాక్టీస్ సిరీస్లో, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగ పరిషత్ సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ఆ స్టేట్మెంట్స్ ఏందో చూడండి. ద మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఈ స్టేట్మెంట్ తెలుగులో కూడా చూసుకోండి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆధారంగా ప్రజలు నేరుగా ఎన్నుకున్నారు. ఈ స్టేట్మెంట్ చదవగానే మనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్కే స్టేట్మెంట్ రాంగ్. ఇది ఎన్నుకోవడం అనేది నేరుగా జరగలేదు, అది కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడే ఇది చూడగానే మనకు ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ డి ఎలిమినేట్ అయిపోయినాయి. మిగిలింది ఓన్లీ సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ని ఫాలో అవుతే క్వశ్చన్ ఇమీడియట్గా అప్లోడ్ చేయగలుగుతారు అండ్ టైం సేవ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో చూసుకుంటే, సెకండ్ ఆప్షన్లో 2 ఓన్లీ అని ఉంది, థర్డ్ ఆప్షన్లో 2 and 3 ఓన్లీ అని ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు సెకండ్ పాయింట్ ఒకటి సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేసేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. సీట్స్ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్ అలాటెడ్ రాలీ ఇన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ ఆఫ్ ఈచ్ ప్రొవిన్స్. రాజ్యాంగ పరిషత్లోని స్థానాలను ప్రతి ప్రావిన్స్ జనాభాకు దాదాపు అనుపాతంలో కేటాయించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇప్పుడు థర్డ్ చెక్ చేయాలి. ఒకవేళ సెకండ్ రాంగ్ అయి ఉంటే ఇక్కడ ఆప్షన్స్ లేవాలంటివి థర్డ్ చెక్ చేసుకోవాల్సింది. నేను చెప్పేటప్పుడు తప్పు చెప్పిన, థర్డ్ స్టేట్మెంట్ చెక్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేది. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ నామినేటెడ్ బై ది రూల్స్ ఆఫ్ దోస్ స్టేట్స్. ఇక్కడ చూసుకుంటే మనకు 2 and 3 కరెక్ట్ ఉన్నాయి. మరి దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. ఈ స్టేట్మెంట్స్, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా యూజ్ అవుతాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇండైరెక్ట్ ఎలక్షన్ జరిగింది ఫస్ట్ పాయింట్, అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ద ఎలక్షన్ వాజ్ బేస్డ్ ఆన్ ఏ లిమిటెడ్ ఫ్రాంచైజ్, నాట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఈ రీజన్తో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయింది. నెక్స్ట్ సీట్స్ వర్ బ్రాడ్లీ అలాటెడ్ టు ప్రొవిన్స్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్. ఆల్రెడీ మనకు స్టేట్మెంట్స్లో ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ నామినేటెడ్ బై దేర్ రిప్రజెంటేటివ్ రూలర్స్ అండ్ మొత్తం 389 మెంబర్స్ ఉండి, దాని తర్వాత 389లో 296 బ్రిటిష్ ఇండియా, 93 ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఈ రెండు చూసుకోండి. అండ్ పార్టీషన్ ఏదైతే జరిగిందో పార్టీషన్ తర్వాత 299 స్ట్రెంత్ అనేది మిగిలింది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ట్రాగా ఉంది. దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే సజెస్ట్ చేయండి. మేబీ డే 1 మీకు కూడా కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొంచెం టైం ఇవ్వండి, ఒక 2 రోజులు ఫాలో అవ్వండి, దాని తర్వాత మీకే కంటెంట్ నచ్చుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ వై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ క్రిటిసైజ్డ్ యాజ్ నాట్ ఫుల్లీ రిప్రజెంటేటివ్. రాజ్యాంగ పరిషత్ను పూర్తిగా ప్రాతినిధ్యం వహించనిది అని విమర్శించడానికి సరైన కారణాన్ని కింది వాటిలలో ఏది వివరిస్తుంది. అయితే సరైనది కాదు అని అనడానికి రీజన్ ఏంది అనేది చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ కంప్లీట్లీ ఎక్స్క్లూడెడ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఈ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్మెంట్ని మొత్తానికి వదిలేయలేరు. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ వర్ నాట్ అలౌడ్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ ది అసెంబ్లీ. ఇది కూడా రాంగ్, ఎందుకంటే మనకు తెలుసు 14 or 15 మెంబర్స్ ఉమెన్స్ కూడా ప్రజెంట్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ మెంబర్స్ ఫర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అని లిమిటెడ్ ఫ్రాంచైజ్ బేస్. ఈ స్టేట్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే లిమిటెడ్ ఫ్రాంచైజ్ బేస్ మీదనే మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ జరిగింది, కాబట్టి ఇది కరెక్ట్ ఉన్నాయి. లాస్ట్ స్టేట్మెంట్ కూడా ఒకసారి చూసుకుందాము. ముస్లిమ్స్ అండ్ సిక్స్ వర్ డినైడ్ రిప్రజెంటేషన్ ఇన్ ది అసెంబ్లీ. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్, మనకు అన్ని కమ్యూనిటీస్ వారు ఇంక్లూడెడ్ ఉన్నారు కాబట్టి
దీంట్లో ఏబిడి 3 రాంగ్ అయిపోతే కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. దీని సభ్యులను పరిమిత ఓటు హక్కు ఆధారంగా పరోక్షంగా ఎన్నుకున్నారు కాబట్టి దీనిని నాట్ ఫుల్లీ రిప్రజెంటేటివ్ అని క్రిటిసైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ ఆల్రెడీ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ పాయింట్స్ ఇక్కడ ఉన్న 5 పాయింట్లు చూసుకోండి. ఎక్స్ట్రా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇమ్మీడియట్గా ఇక్కడే డిస్కస్ చేస్తా. బట్ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నా అని మీరు కూడా స్కిప్ చేయొద్దు. ఈ 6 పాయింట్స్కి 6 పాయింట్స్ మీరు ఒకసారి మళ్ళీ చదవాలి. ఆ 6కి 6 పాయింట్లు మీరు చదవాలి. నేను చదవకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనం క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది. బట్ మీరు ఆ 6 పాయింట్లు చదువుకుంటే మీకు ఎక్కువ టైం పట్టదు. మీరు డెఫినెట్గా చదువుకోండి. లేదు అంటే అది కూడా మీరు కామెంట్ చేసి సజెస్ట్ చేసేయండి. ఇక్కడ కూడా మళ్ళీ నేను డిస్కస్ చేసేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది. మరి ఎవరు ఏ పొజిషన్ని హోల్డ్ చేశారని చెప్పండి. 4 ఉన్నారు. మరి కరెక్ట్ మ్యాచ్ జతపరచండి వాటిని. రాజేంద్ర ప్రసాద్ గారు, బిఎన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హెచ్సి ముఖర్జీ 4. అండ్ ఇక్కడ కమిటీస్ ఉన్నాయి. ఏది కరెక్ట్ అనేది చూడండి. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్, చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ అయితే అంబేద్కర్ తెలిసిన విషయమే. సికి 2 అవుతుంది. సికి 2 ఓన్లీ 2 ఆప్షన్లనే ఉంది కాబట్టి ఏసీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాబట్టి ఏకి 3 అవుతుంది. ఏకి 3 ఓన్లీ 1 ఆప్షన్లోనే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడాల్సిన అవసరం లేదు. కానీ మనం అన్నీ చూసుకుందాము. ఫస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విషయానికి వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దాని తర్వాత బిఎన్ రావు చూసుకుంటే అడ్వైజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. దాని తర్వాత వచ్చేసి అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్. లాస్ట్ అండ్ ఫైనల్ హెచ్సి ముఖర్జీ చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ 4 చూసుకోండి. ఇక్కడ నేను మీకు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చూడకండి, దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా చూసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది కాకుండా ఇక్కడ ఏముంది, ఆ 4 కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని చూసుకోండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, బిఎన్ రావు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్, అంబేద్కర్ చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, హెచ్సి ముఖర్జీ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వీళ్ళు 4 ఆల్రెడీ క్వశ్చన్లో ఉన్నారు. వారు కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్, బట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన కంటే ముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ ఎప్పుడైతే కలిసినరో అప్పుడు టెంపరీ ప్రెసిడెంట్గా సచ్చిదానంద సిన్హా గారిని ఎన్నిక చేశారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అది. నెక్స్ట్ వచ్చేసి బిఎన్ రావు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఈ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడంలో అండ్ అడ్వైజ్ చేయడంలో. ఆ పర్సన్ పేరు మర్చిపోకండి. కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో డ్రాఫ్టింగ్ కమిటీ దాని అడ్వైజర్ కూడా ఆయననే, బిఎన్ రావు. అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్. చాలా దేశాల రాజ్యాంగాన్ని చదివి దాని తర్వాత అడ్వైజ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ చైర్డ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి రాజ్యాంగ పరిషత్లోని కింది కమిటీలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించిన కమిటీ ఏది అంటే అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ ఏదైతే ఉందో అది దీనికి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈ క్వశ్చన్కి ఆన్సర్. దాంతోపాటు డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ వాజ్ చైర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఈ పాయింట్స్ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అది మీకు చాలా యూజ్ అవుతాయి. చూడండి, జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఏదైతే ఉందో దానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్లే చైర్మన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్స్ ఉన్నాయి, మరి ఏది కరెక్ట్ అని చూడండి. అవి డ్రాఫ్టింగ్ కమిటీ గురించి ఉన్నాయి. ఇట్ వాజ్ సెటప్ ఆన్ 29th August 1947. మరి ఇది 29 August 1947 ఏర్పాటు అయిందా లేదా చూడండి. బిఆర్ అంబేద్కర్ చైర్మన్, ఇది మనకు తెలిసిన విషయమే. కమిటీ ఒరిజినల్లీ కన్సిస్ట్ ఆఫ్ 7 members. ఇక్కడ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి 1, 2, 3 దీనికి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదా అంటే ఇక్కడ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. బిఎల్ మిట్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల రిజిగ్నేషన్ చేశారు. ఆయనని మాధవరావు వచ్చేసి రీప్లేస్ చేశారు. సేమ్ డిపి ఖైతాన్ గారు 1948లో
చనిపోవడం వల్ల టీటీ కృష్ణమాచారి గారు ఆయనని రిప్లేస్ చేశారు. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. బిఎల్ మిట్టర్ని టీటీ కృష్ణమాచారి అంటారు, డిపి ఖైతాన్ ప్లేస్లో ఎన్ మాధవరావు అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ లేటర్ రిజైన్ డ్యూ టు హెల్త్ రీజన్స్ అండ్ వాజ్ రిప్లేస్డ్ బై టీటీ కృష్ణమాచారి. ఇంతకుముందు క్వశ్చన్లోనే ఇక్కడ చూడండి, టీటీ కృష్ణమాచారిని డిపి ఖైతాన్, ఎన్ మాధవరావుని పిఎల్ మిట్టర్ అని చెప్పిన క్వశ్చన్లో ఇప్పుడు టీటీ కృష్ణమాచారి అని అడిగిండు కాబట్టి మనకు ఆన్సర్ డిపి ఖైతాన్ అవుతుంది. ఆప్షన్ సి దీనికి ఆన్సర్. 1948లో చనిపోవడం వల్ల. ఆయన ఇక్కడ ఇంకొక విషయం, క్వశ్చన్లో రిజైన్ డ్యూ టు హెల్త్ రీజన్స్ అని ఉంది, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. పర్సన్స్ పేర్లు మ్యాటర్. టీటీ కృష్ణమాచారి డిపి ఖైతాన్ని రిప్లేస్ చేశారు, అది మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ బిఎల్ మిట్టర్ ప్లేస్లో ఎన్ మాధవరావు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు 3 టైమ్స్ డిస్కషన్ అయిపోయింది ఈ క్లాస్లో. ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ హూ ప్రిపేర్డ్ ద ఇనిషియల్ డ్రాఫ్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్. రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగ సలహాదారుడిగా ఉండి రాజ్యాంగం యొక్క ప్రారంభ ముసాయిదాను సిద్ధం చేసిన వ్యక్తి ఎవరు? ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు అని అండ్ అడ్వైజ్ చేశారు అని బిఎన్ రావు గారు. సో ఆప్షన్ డి దీనికి ఆన్సర్ అవుతుంది. చాలా కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ చదవారని ఆల్రెడీ చెప్పిన, నాట్ ఓన్లీ చాలా కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ చదవడమే కాదు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కలవడం అండ్ సజెషన్స్ తీసుకోవడం, ఆ పని కూడా చేసిన వ్యక్తి ఎవరు అంటే బిఎన్ రావు గారే. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ చైర్మన్ లాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎన్నిక చేశారు, అది మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఈజ్ కరెక్ట్. మరి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ మరి ఇక్కడ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏది కరెక్ట్ అనేది చూడండి. ఇట్ వాజ్ మూవ్డ్ బై డాక్టర్ బిఆర్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. జవహర్లాల్ నెహ్రూ ద్వారా ప్రజెంట్ చేయబడింది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ డిక్లేర్డ్ ఇండియా టు బి సోషలిస్ట్ రిపబ్లిక్ ఫ్రమ్ ది బిగినింగ్ కాదు. మనకు 42nd అమెండ్మెంట్ 1976 ఏదైతే జరిగిందో అప్పుడు సోషలిస్ట్, సెక్యులర్ అండ్ రిపబ్లిక్ని యాడ్ చేశారు, స్టార్టింగ్ నుండి లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇట్ లేటర్ బికమ్ ది ఫిలాసఫికల్ బేసిస్ ఆఫ్ ది. ఇది కరెక్టే, ఎందుకంటే ఇక ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఏదైతే ఉందో అదే తర్వాత ప్రియంబల్ లాగా మారింది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ మూవ్డ్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఆన్ 13th December 1946. అయితే మీరు ఈ క్వశ్చన్ రాగానే మీకు క్వశ్చన్ అడుగుతాను నేను. ఫస్ట్ మీటింగ్ ఏ డేట్న జరిగింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ 13 December 1946 ఏదైతే ఉందో ఇది ఎన్నవ మీటింగో మీరు కామెంట్ చేసి చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని పాస్ చేశారు, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని 22nd January 1947 రోజు అడాప్ట్ చేశారు, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి సరిపోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ద Constituent Assembly functioned simultaneously as the Dominion legislature after independence. The Assembly took exactly 2 years to frame the Constitution. The Constitution was adopted on 26 November 1949. అయితే ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్లో చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని రూపొందించడానికి పరిషత్కు సరిగ్గా 2 సంవత్సరాలు పట్టింది. ఈ స్టేట్మెంట్ అయితే రాంగ్, మనకు డైరెక్ట్గా తెలుస్తున్నది కాబట్టి ఫస్ట్ ACD డైరెక్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. 3లో 2 ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ 193 ఓన్లీ అయిపోతుంది. నేను డైరెక్ట్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఒక్క స్టేట్మెంట్ రాంగ్ అని పర్ఫెక్ట్ 100% తెలుసు కాబట్టి ఎలిమినేట్ చేసేస్తున్నా. దీనికి ఆన్సర్ ఇప్పుడు 193 ఓన్లీ అవుతుంది. దీని గురించి చూసుకుంటే ఓకే, కాన్స్టిట్యూషన్ మేకింగ్కి మొత్తం ప్రాసెస్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మనకి ఎగ్జాక్ట్లీ తెలిసిన విషయమే, ఓన్లీ 2 సంవత్సరాలు కాదు. అండ్ ఫస్ట్ మీటింగ్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్వశ్చన్లో అడిగినా ఇప్పటికీ ఎవరైనా కామెంట్ చేసేసి ఉంటే ఓకే, చేయకుంటే ఇప్పుడు చేయకండి, ఆల్రెడీ మీకు ఇక్కడ ఆన్సర్ దొరికిపోతుంది. 9th December 1946 రోజు మీకు ఫస్ట్ మీటింగ్ జరిగింది. అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క అడాప్షన్ 26 November 1949 జరిగింది. అండ్ ఇది అమల్లోకి రావడం మాత్రం 26 January 1950 రోజు జరిగింది.
మొత్తం 11 సెషన్స్ జరిగినాయి, 165 రోజులు. అయితే పూర్ణ స్వరాజ్ ఎప్పుడు అడిగిండ్రు అంటే ఆ రీజన్ వల్లనే మనం 26 జనవరి 1950 రోజు కాన్స్టిట్యూషన్ని అమల్లోకి తెచ్చినాం. అయితే మరి అది పూర్ణ స్వరాజ్ రీజన్, ఆ పూర్ణ స్వరాజ్ ఏ ఇయర్లో జరిగింది అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ద ఐడియా ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ ప్రియంబుల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ రాజ్యాంగంలో పీఠికను చేర్చాలనే భావన ఏదైతే ఉందో అది ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. అయితే ఈ ప్రియంబల్ అనేది ఏదైతే ఉందో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే దాంతో స్టార్ట్ అవుతుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇండియాని సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇది ఏదైతే క్రొనాలజీ ఉందో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సోవరెన్, తర్వాత సోషలిస్ట్, దాని తర్వాత సెక్యులర్, దాని తర్వాత డెమోక్రటిక్, దాని తర్వాత రిపబ్లిక్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయినట్టు కూడా చూసుకుంటారు. ఈ క్రొనాలజీ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. అది SSCR రైల్వే నాకు ఐడియా గుర్తులేదు, బట్ క్వశ్చన్ మాత్రం వచ్చింది. అయితే దీంట్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఏవైతే ఉన్నాయో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారు. ఇంతకుముందే మీకు చెప్పిన ఇది. అయితే ఈ కేశవానంద భారతి కేసు 1973లో జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కేసులోనే ప్రియంబల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేస్తుంది. అంతకుముందు ప్రియంబల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటుంది. అది ఏ కేసులో ఉంటుంది అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. ఈ కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్. 1973 కేశవానంద భారతి కేసు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ 20 minutes అయిపోయింది కాబట్టి ఈ రోజుకి ఈ క్వశ్చన్తో ఆపేస్తున్నా. రేపటి నుండి ఇంత టైం పట్టకుండా ఇంత టైం పట్టినా 20 నిమిషాలలో ఎక్కువ క్వశ్చన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఈరోజు జస్ట్ 10 క్వశ్చన్లే కంప్లీట్ అయిపోయినాయి. రేపటి నుండి అంటే నెక్స్ట్ క్లాస్ నుండి అట్లీస్ట్ 15-20 క్వశ్చన్స్ లేదా మోర్ దెన్ దట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఏవైతే ఎక్స్ప్లెనేషన్ స్లైడ్స్ ఉన్నాయో ఆ రీజన్తోనే ఎక్కువ క్వశ్చన్స్ అవ్వవు. లేదు ఏది ఏమైనా సరే క్వశ్చన్స్ అవ్వాలి అంటే చెప్పండి, నేను స్పీడ్ అనేది పెంచుతా. ఈరోజు మీకు ఇది హోంవర్క్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ వాజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ది ఒరిజినల్ ప్రియంబల్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క అసలు పీఠికలో కింది పదాలలో ఏది లేదు అనేది కామెంట్ చేసి చెప్పండి. దీంతో ఆపుతున్నా. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో సారీ ఫర్ దట్. ఈ రోజుకి ఒక రోజుకి అడ్జస్ట్ చేయండి. రేపటి నుండి రాకుండా ట్రై చేస్తా. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి.